నమస్కారం అండి. ముఖ్యంగా అప్పసముద్రం పంచాయతీ వాస్తవ్యులకి, అలాగే మన టీడీపీ కార్యకర్తలు నాయకులకి, జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులకి, బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులకి, అలాగే మన సిపిఎం సిపిఐ కానీ ఎవరైనా నాయకులు కార్యకర్తలు ఉంటే వాళ్ళకు కూడా అందరికీ నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను. మీరందరికీ తెలుసు, రీసెంట్గా జరిగిన వినాయక నిమజ్జనంలో ఒక ఫైర్ వర్క్స్ వల్ల మనకు ఒక పెద్ద యాక్సిడెంట్ ఒకటి జరగడం జరిగింది. దాంట్లో 9 మంది చిన్నారులు, అందరూ కూడా దాదాపుగా 13-14 ఏళ్ళ లోపల వాళ్ళే, అంతమంది చిన్నారులు గాయపడడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా, జరిగిన రోజున కూడా నేను వాళ్ళందరినీ చూడడం జరిగింది. ఇక్కడ ఉన్న నాయకులు కూడా అందరూ ఉన్నారు 2 హాస్పిటల్స్లో కూడా. మన నాయకులు కూడా భయన్న గారు కానీ, లేకపోతే వెంకటరెడ్డి గారు కానీ, మన వెంగళరావు గారు కానీ అందరూ దగ్గరుండి దీన్ని మానిటర్ చేస్తూ ఉన్నారు, సిచ్యువేషన్ మానిటర్ చేస్తున్నారు, వాళ్ళకి అండగా నిలిచారు. కుటుంబాలకి 9 కుటుంబాలకు కూడా అందరూ కూడా, ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా బాధ్యత తీసుకొని, మన ఉదయగిరి నియోజకవర్గం నాయకులు అవ్వచ్చు, బాధ్యత తీసుకొని అందరికీ అండగా ఉండి ధైర్యం చెప్పడం జరిగింది. అలాగే నేను మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. పరిస్థితి వివరిస్తే వారు ఒక్కొక్కరికి 2 లక్షలు సహాయం చేస్తామని దాదాపుగా 18 లక్షలు పిల్లలందరికీ కూడా సహాయం చేయడం జరిగింది. తర్వాత కూడా వారు ఫర్దర్గా కూడా ఇంకేదన్నా కూడా పిల్లలు ఇంకా ప్లాస్టిక్ సర్జరీ లాంటిది ఏదైనా అవసరమైనా కూడా, జనరల్గా పిల్లలు తొందరగానే కోలుకుంటారు, ఫస్ట్ డిగ్రీ బాండ్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి తొందరగా కోలుకునే పరిస్థితి. ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయినా కూడా ప్లాస్టిక్ సర్జరీ సెకండ్ లేయర్లో కానీ ఏదైనా అవసరమైనా, ప్లాస్టిక్ సర్జరీ అవసరమైనా కూడా డాక్టర్లు రెడీగానే ఉన్నారు చేసేదానికి. ఆ మొత్తం బాధ్యత కూడా నేను తీసుకుంటున్నాను. పూర్తిగా కూడా పూర్తిగా పిల్లలందరికీ నయం అయ్యేంత వరకు, కంప్లీట్గా నార్మల్ అయ్యేంత వరకు బాధ్యత నేను తీసుకుంటాను. ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి కంటిన్యూగా మానిటర్ చేస్తారు సిచ్యువేషన్ కూడా. దానికి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు, వారు కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు కాబట్టి వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. వీటి నుంచి మనం ఇంతకుముందు చెప్పినట్టుగా నేర్చుకోవాల్సింది కొంత ఉంది, ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది కొంత ఉంది. అంటే నేను ఇతర దేశాల్లో ఉన్నాను చాలా సంవత్సరాలు, ఇక్కడ పుట్టి పెరిగిన వాడిని మేము కూడా చిన్నప్పుడు వినాయక నిమజ్జనాలు చేసిన వాళ్ళమే, అదే ట్రాక్టర్లో తిరిగిన వాడినే. ఇప్పుడు పిల్లలు ఏ ట్రాక్టర్ అయితే ఎక్కువ ఉన్నారో అదే ట్రాక్టర్లో నేను కూడా తిరిగి ఉన్నా. నాకు తెలుసు లోపల ఇంటర్గా ఏం జరుగుతుంది ఏందనేది. అప్పట్లో అంత ఫైర్ వర్క్స్ ఉండేవి కాదు, అంత డబ్బు పెట్టుకునే స్తోమత కూడా అందరికి ఉండేది కాదు. కాబట్టి ఇప్పుడు స్తోమత పెరిగింది, మనం ఎక్కువ బాణాసంచా మందుగుండి ఎక్కువ తెచ్చుకుంటున్నారు, కాలుస్తున్నారు. కానీ దానికి తగిన జాగ్రత్తలు కమిటీ మెంబర్స్ అన్నా తీసుకోవాలి, లేకపోతే పెద్దలన్నా తీసుకోవాలి, ఎవరో తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని గైడ్ లైన్స్ అయితే డెఫినెట్గా మనం బాధ్యత వహించాలి. ఫ్యూచర్లో మళ్ళీ జరగకుండా చూడాలి. ఫ్యూచర్లో మళ్ళీ ఇటువంటిది ఇంకోటి జరిగిందంటే మనందరం కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. దానికి అనుగుణంగా ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో, మందుగుండు ఉన్నప్పుడు మనం ఎట్లా బిహేవ్ చేయాలి, ఆ మందుగుండు ఎంత దూరం వెళ్ళి బిహేవ్ చేయాలి. నాకు కూడా 2-3 సార్లు మన గౌరవ ఎంపీ విపిఆర్ గారికి కూడా ఆయనకి తెలియకుండా పక్కనే ఒకసారి పెట్టేశారు. పెడితే ఆ సౌండ్కి ఆయనకి లెఫ్ట్ సైడ్ ఆయన కూడా కొద్ది రోజులు ఇబ్బంది అయింది. నాకు ఒకసారి సైడు తెలియకుండా పెట్టేశారు. అంటే బాధ్యత లేకుండా ఎక్కడ పడితే అక్కడ జనాల్లో పెట్టేయడం, దూరంగా పెట్టలేకపోవడం, ఇటువంటి వల్ల కొంత ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. కొంత అండర్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటారు ఆ టైంలో. వినాయక నిమజ్జనం అయినప్పుడు, ఉత్సవాలు జరిగేటప్పుడు అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు, లిక్కర్ కన్జ్యూమ్ చేస్తుంటారు. దానివల్ల కూడా కొంతమందితో ఇబ్బందులు వస్తాయి. అందుకని పోలీసులు దయచేసి మమ్మల్ని కూడా మీరు అర్థం చేసుకోండి. రాబోయే సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్ చాలా కఠినంగా ఉంటాయి. దయచేసి అందరూ కోఆపరేట్ చేయాలి. మళ్ళీ నాకు కాల్ చేసి పొద్దులు వస్తా నాకు కాల్ చేసి నాకు అదే అలౌ చేయలేదు, ఇది అలౌ చేయలేదు, ఇవన్నీ చేయమాకండి. దయచేసి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి, పిల్లలు ఇటువంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళు మన బాధ్యత. అందుకని పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చక్కగా ప్లానింగ్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ జరగకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటానని అందరికీ మరొకసారి చెప్తా ఉన్నాను. అందరూ కూడా ధైర్యంగా ఉండండి. పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా ధైర్యం చెప్పడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది వచ్చినా కూడా దగ్గరుండి ముందుకి తీసుకెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. ఇంకేదైనా ఇబ్బంది ఉన్నా కూడా నాకు చెప్పండి. తర్వాత కూడా మన నాయకులు కొంతమంది నేను కలవడం జరిగింది. ఎవరైతే దీనికి బాధ్యత ఉన్నారో, లేకపోతే కొంతమంది బాధ్యత అని చెప్తున్నారో, లేకపోతే ఎవరు నెగ్లిజెన్స్ ఏదైనా ఉన్నా కూడా అన్నీ కూడా వాళ్ళు పోలీసులు అందరూ కూడా మానిటర్ చేస్తున్నారు. వాళ్ళు కూడా అన్ని చూసి దాన్ని సరైన విధంగా యాక్షన్ కూడా తీసుకొని, వాళ్ళు ఆల్రెడీ ఎస్ఐ గారు ఇక్కడ సిఐ గారు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ చూసినట్టున్నారు. అంతా కూడా మానిటర్ చేసి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా మాకు తెలియపరచండి అని ఉన్నా కూడా సిఐ గారు ఇక్కడే ఉన్నట్టున్నారు. సో కేసుల పరంగా కానీ ఒకటి జరిగింది యాక్సిడెంట్, దానికి తగ్గట్టుగా మనం ఏంటంటే కొంత గుణపాఠం అయితే ఉండాలి ఎవరికైనా తప్పు చేసిన వాళ్ళకి. ఆ విధంగా మనం కొద్దిగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.